సో జేఎన్‌టీయూకే స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్. అది బీటెక్ అయినా గానివ్వండి, బీఫార్మసీ అయినా, ఎంటెక్ అయినా, ఎంఫార్మసీ అయినా, ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా, అటానమస్ అయినా, అఫిలియేటెడ్ వాళ్ళైనా యూనివర్సిటీకి పోయి రాయాలి. అయితే ఇక్కడ మీరు అఫిలియేటెడ్‌లో చదివేటప్పుడు జరిగే పేపర్ వాల్యుయేషను మీ కాలేజీ ఫ్యాకల్టీసు జంబ్లింగ్ మోడ్‌లో అంటే వేరే జిల్లా వాళ్ళయి వీళ్ళయి వేరే జిల్లా వాళ్ళు చేయటం జరుగుతుంది. మరి యూనివర్సిటీకెళ్ళిన తర్వాత పేపర్ వాల్యుయేషన్ ఎవరు జేస్తారు? అక్కడ వాల్యుయేషన్ చేసే వాల్యుయేటరు ఇక్కడ డైరెక్ట్ 40 రావాలంటే ఏం కన్సిడర్ చేస్తారు? అని జెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పదలిచానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళే వాల్యుయేట్ చేస్తారు. అయితే ఇక్కడ పెద్ద పెద్ద ప్రొఫెసర్‌లే చేస్తారు. వాళ్ళకి కీ పేపర్ కూడా ఉంటుంది. అయితే థియరీ సబ్జెక్ట్ అనుకోండి, క్వెషన్ పేపర్ ఉంటే సరిపోతుంది వాళ్ళకి. కీ పేపర్ ఉన్నా కూడా దాని జోలికి పోవాల్సిన పనుండదు. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళుంటారు. అదే ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ అనుకోండి, కీ పేపర్‌లో ఓన్లీ ఆన్సర్ చూస్తారు. తర్వాత మీ దాంట్లో స్టెప్స్ చూస్తారు. కీ పేపర్‌లో చూడాల్సిన అవసరం లా. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు కాబట్టి. అదే ప్రోగ్రామాటిక్ సబ్జెక్ట్ అనుకోండి, అసలు దీని జోలికి పోయే పనిలా. క్వెషన్ పేపర్ దగ్గరుంటే అసలు స్టెప్ బై స్టెప్ లాజిక్‌లు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని చూస్తాడు. ఇక డ్రాయింగు లేకపోతే డయాగ్రామ్ బేస్డ్ అయితే బాడీ పార్ట్స్ ఇవన్నీ చూడటంతో తెలిసిపోద్ది. ఇది తప్పా, కరెక్టా. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బొమ్మలు, టెక్స్ట్ బుక్‌లు చూస్తుంటారు. కొంతమంది పుస్తకాలు రాసేవాళ్ళు కూడా వాల్యుయేట్ చేస్తుంటారు. అయితే ఇందుట్లో మెయిన్‌గా కన్సిడర్ చేసేది ఏంటి అంటే, ముందుగా వచ్చేసరికి ఆన్సర్ ఎక్యురసీ చూస్తారండి. అంటే మీరు ఎంత అక్యురేట్‌గా ఆన్సర్ రాశారు. రిలేటెడ్‌గా రాశాను, దగ్గర దగ్గరగా రాశాను. ఇలాంటివన్నీ కూడా అఫిలియేటెడ్ మీ అటానమస్‌లో ఉన్నప్పుడుతోనే మర్చిపోండి. ఇక్కడ మాత్రం ఆన్సర్ ఎక్యురసీ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. కరెక్ట్‌గా ఉంటేనే ఫుల్ మార్కులు పడతాయి. లేకపోతే ఒక్కొక్క మార్కు ఒక్కొక్క స్టెప్‌కు. ఎగ్జాంపుల్ స్టెప్ అని చెప్తున్నా. తగ్గుకుంటూ వస్తాయి. ఇక రెండోదొచ్చేసరికి వాళ్ళు కన్సిడర్ చేసేదేంటంటే, ఈ క్వెషన్‌కి మీరు రాసిన ఆన్సరు ఎంత రిలవెంట్‌గా ఉంది. ఇందాక మీరు రిలేటెడ్‌గా రాశానన్నారు గదా! అలాగే రిలవెన్సీ చూస్తారు. తను రాసిన ఆన్సర్ దీనికి సంబంధించిందేనా? మీరు భారతీయుల గురించి చెప్పమన్నారనుకోండి, మీరు అమెరికన్‌ల గురించి చెప్తే దట్ ఈస్ నాట్ రిలవెంట్. అలా మీరు గనక కారు గురించి చెప్పమంటే మీరు లారీ గురించి చెప్పారనుకోండి, దట్ ఈస్ నాట్ రిలవెంట్. అలాగే ఇక్కడొచ్చేసరికి గ్యాస్ టర్బైన్ గురించి చెప్పమన్నారనుకోండి, గ్యాస్ సిలిండర్ గురించి చెప్తే దట్ ఈస్ నాట్ రిలవెంట్. ఇలాంటివి సబ్జెక్ట్ పరంగా మీరు రాయాలి. ఇప్పుడు లాజిక్ అనేది వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్‌కి రాయమన్నారనుకోండి ప్రోగ్రామ్ అనేది, మీరు న్యాచురల్ నంబర్ రాస్తే దట్ ఈస్ నాట్ రిలవెంట్. ప్రైమ్ నెంబర్ రాయమంటే ప్రైమ్ నెంబర్‌కే రాయాలి. డయాగ్రామ్స్ తీసుకున్నారనుకోండి, టర్బైన్ డయాగ్రామ్ గీయమన్నారనుకోండి బ్లాక్ డయాగ్రాము, మీరు కార్ బ్లాక్ డయాగ్రామ్ గీస్తే ఎలా? సో దట్ ఈస్ నాట్ రిలవెంట్. అలా ఇంకోటొచ్చేసరికి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్. మీరు థియరీ క్వెషన్ చూసుకున్నట్టయితే, డయాగ్రామాటిక్ చూసుకున్నట్టయితే, ఇచ్చిన క్వెషన్‌ను తీసుకున్న డయాగ్రామ్ ఏదైతే ఉందో అదొచ్చేసరికి ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగారు. ఓకేనా? సో అంటే మధ్యలో కొంతమంది కాపీలు కొట్టే క్రమంలో వర్డ్స్ మిస్ చేస్తుంటారు మధ్యలో. సో దట్ చేంజెస్ ది ఎంటైర్ ఆన్సర్ మీనింగ్. ఓకేనా? సో ఆ క్వాలిటీ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు వాటర్‌లో దూకమంటానికని, పొయ్యి దూకమంటానికి చాలా తేడా ఉంటది. పొయ్యి దూకమంటే నీళ్ళలో దూకొచ్చు, బురదలో దూకొచ్చు, వాగులో దూకొచ్చు, సముద్రంలో దూకొచ్చు. కానీ నీళ్ళల్లో దూకమంటే డైరెక్ట్‌గా అక్కడ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ నీళ్ళలో మాత్రమే దూకాలి. అలా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అది క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి అప్లికేషన్స్ అనేవి మీరు ప్రెజెంట్ చేయగలగాలి. రియల్ టైమ్ ఎగ్జామ్స్ గనక ఉన్నట్టయితే, ఎగ్జాంపుల్స్ గనక ఉన్నట్టయితే. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ విండ్ టర్బైన్స్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. అలాంటి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి? సోలార్ ఎనర్జీ ఉంటుంది. ఇలా రకరకాలుగా న్యూక్లియర్ ఇలాంటివన్నీ కూడా మీకు తెలుసుకోవాల్సినవి ఉంటాయన్నమాట. ఓకేనా? దాని అప్లికేషన్స్ రాయాలి. ఎక్కడ యూజ్ చేస్తారు? ఇప్పుడు కోల్ తీసుకున్నాం. ఎక్కడ యూజ్ చేస్తారు? ఇంట్లో వేడి నీళ్ళు కాచుకోవడానికి, లేకపోతే థర్మల్ పవర్ స్టేషన్స్‌లో యూజ్ చేస్తాం. అలా సింపుల్. ఓఎస్‌ని ఎక్కడ యూజ్ చేస్తాం? ల్యాప్‌టాప్‌లో యూజ్ చేస్తాం. అప్లికేషన్ అలా.
ఇక తర్వాత వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చూస్తారండి. ప్రాబ్లమ్స్ గనక అయినట్టయితే ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ గనక అయినట్టయితే ఆన్సర్ చూస్తారు ముందు. ఆన్సర్‌కి 2 మార్కులుంటాయి. అది గనక తప్పైతే పై స్టెప్‌కెళ్తారు. స్టెప్స్ వైస్ చూసుకుంటూ వస్తారు. ఇతని దగ్గర సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసి దాని ప్రకారం ఇస్తారు. డేటా రిప్రజెంట్ చేసినంత మాత్రాన, అటెంప్ట్ చేసి వదిలేసినంత మాత్రాన మార్కులు పడతాయి అనుకోవడం అవివేకం. ఇవాల్టి రోజున అవి జరగట్లేదు. పోయినసారి జరిగిందది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీరు ప్రెజెంట్ చేసే విధానం గాని, పారాగ్రామెటిక్ టైప్ ఆర్గనైజేషన్ గాని ఎలా ఉండాలంటే ఫస్ట్ స్ట్రక్చర్ చూస్తాడండి. ఆ తర్వాత ఫార్మాట్ చూస్తాడండి. ఓకేనా? ఆ తర్వాత ఎలా ప్రెజెంట్ చేసావని చెప్పేసి చూస్తాడు. అందరూ పాయింట్ వైస్ రాస్తున్నారు. పాయింట్ వైస్ రాయొద్దు. తప్పు చేస్తే దొరికిపోతారు. పారాగ్రాఫ్స్ వైస్‌గా విడగొట్టి రాయండి. అప్పుడు మీరు అంతా కరెక్ట్ రాసి ఏదైనా చిన్న మిస్టేక్ అయినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. మీకు కరెక్ట్ అని చెప్తేనే కరెక్ట్ అని తెలిస్తేనే దాన్ని అండర్‌లైన్ చేయండి వర్డ్‌ని. లేకపోతే లేదు. డెకరేషన్. తప్పులు రాసి డెకరేషన్ చేసి అది చేసి అయినా ఫెయిల్ అయ్యాయంటే ఇక్కడ ఇది అవ్వదు. యూనివర్సిటీలో పేపర్ వాల్యుయేషన్ కాబట్టి. ఇక నెక్స్టు మీరు ఏదన్నా డయాగ్రామ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని గీయటానికి ట్రై చేయండి. ఇంకా చార్ట్స్ ఇలాంటివి ఏమన్నా గీయాల్సినవి ఉంటే గ్రాఫ్స్ ఇలాంటివి కూడా గీయండి. ఎందుకంటే గీస్తేనే మీకు మార్కులు పడతాయి. కొన్నిటికి ఏంటంటే కొన్ని కీ పేపర్‌లో గ్రాఫ్స్‌కి, డయాగ్రామ్స్ కూడా 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతది. ఓకేనా? అందుకని చెప్పేసి. ఇంకా తర్వాత వచ్చేసరికి లాంగ్వేజు ఎలా రిప్రజెంట్ చేస్తారు. జనరల్‌గా ఇంగ్లీష్ రాస్తారు. అందుట్లో వీళ్ళు ఏం చేస్తుంటారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాయమన్నారు కదా అని చెప్పి ఇంగ్లీష్‌లోనే తెలుగు బాహుబలి స్టోరీని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి రాస్తారు. ఈ తెలుగులే ఇంగ్లీష్‌లో ప్రింట్ చేస్తారు. అలాంటివి రాస్తే ఇక్కడ మార్కులు పడవు. లాంగ్వేజ్ అనేది ఎలా ఉండాలి, టెక్నికల్ లాంగ్వేజ్ ఉండాలి. ఓకేనా? టెక్నికల్ లాంగ్వేజ్ కాకుండా అదర్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నన్ను పాస్ చేయండి అని ఇంగ్లీష్‌లో రాసినా, నాకు మార్కులు తక్కువ ఉన్నాయి మిడ్స్, ఇంటర్నల్స్ నన్ను ఇది చేయండి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నాను, నేను పలానా కాలేజ్ అని మీ పర్సనల్ డేటా చెప్పినా కూడా వాళ్ళు కన్సిడర్ చేయరు. మాల్ ప్రాక్టీస్ కింద వస్తుంది. ఇక ఆ తర్వాత మీరు ఆన్సర్ ఎంత కంప్లీట్ చేయగలిగారా లేదా, ఆన్సర్ మొత్తాన్ని కంప్లీట్ చేయగలిగారా లేదా. ఎందుకంటే కొంతమంది పార్షియల్ రాసిస్తారు. టైం అయిపోతుంది అని చెప్పి సగం రాసి పేజ్ వదులుతారు. మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. మళ్ళీ అక్కడ గ్యాప్ వదులుతారు. అట్లా వెళ్ళి చివరిలోకి వచ్చేప్పుడు అక్కడ స్ట్రైక్ ఆఫ్ చేస్తే ఏమైంది, నెక్స్ట్ పేజ్ పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు ఇక్కడికే అయిపోయింది అనుకోండి. మీ సంతకాలు కూడా పెట్టరు, స్ట్రైక్ ఆఫ్ బై మీ అని కూడా రాయరు. అందుకనే ఆన్సర్ అనేది మీ ఫస్ట్ కంప్లీట్గా ఏదైతే వచ్చో దాన్నే రాయండి. అవన్నీ ఆర్డర్లో చేసుకుంటే డిక్రీజింగ్ ఆర్డర్లో ఏదైతే రావో అవి లాస్ట్లో రాసుకోండి. అప్పుడు కంప్లీట్నెస్ అనేది ఆన్సర్స్కి వస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీరు ఈ గైడ్లైన్స్ అనేవి ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? వాళ్ళు ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ క్రైటీరియా ప్రకారం మీరు ఫాలో అయినట్టయితే మీకు డైరెక్ట్గా అక్కడ 40 వచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఇంకోసారి చెప్తున్నాను, యూనివర్సిటీలో పేపర్ వాల్యుయేషన్ టఫ్గా ఉంటుంది.